బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు పంపిణీకి సర్వం సిద్ధమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సాధికారత కోసం ప్రభుత్వం 1 కోటి మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తోంది ఆయన చెప్పారు. నెక్లెస్ రోడ్లోని మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంను సీఎం ప్రారంభించనున్నారు. ఇక 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించనుంది. బుధవారం సెక్రటరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది. చీరల ఉత్పత్తి ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా 2 దశలుగా చీరలు పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ ఉంటుంది. ఇక నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేయనున్నారు. ఇక రెండవ దశలో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు కూడా పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చీరల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాంకేతికతను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు చెప్పారు. చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు.